అప్పట్లో నా ప్రేమ గురించి తనకి చెప్పడానికి మంచి టైం వస్తే బాగుండు అని ఎదురు చూశా, కానీ రాలేదు. తనని గట్టిగా హత్తుకొని మా అమ్మ తర్వాత అంతలా ప్రేమించింది నిన్నే అని చెప్దాం అనుకున్నా, దానికి కూడా అవకాశం రాలేదు. ఆ దేవుడేమో నన్ను తీసుకెళ్ళి డబ్బులు లేని ఇంట్లో పడేశాడు సరే, కనీసం మా బతుకులు మార్చుకోవడం కోసం మా నాన్నకో నాకో చిన్న అవకాశం అయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. మా నాన్న బతుకుండగా అలాంటి అవకాశం ఒక్కటి కూడా రాలేదు. ఇలా నా జీవితంలోకి చాలా రాలేదు మామ. అలాంటిది నా కోసం అంత దూరం నుంచి ఒక అమ్మాయి వస్తుందా? అది కూడా ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి స్థాయి చూసే అమ్మాయి. కానీ ఒకటి మాత్రం నిజం మావా, తనని నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకెవరూ ప్రేమించలేరు. తనని నేను మర్చిపోవాలంటే నా జీవితం ముగిసిపోవాలి. అంత అవసరం లేదురా. నువ్వు నీ ప్రేమని చెప్పకపోవడం వల్ల ఇంకా తనను మర్చిపోలేకపోతున్నావు. ఒకసారి అని చెప్పి అట్లీస్ట్ రిజెక్ట్ అయినా తనను మర్చిపోవచ్చు. నీలో ఉన్న ప్రేమను తన ముందు బయట పెడితేనే రా నువ్వు తన ఆలోచన నుంచి బయటపడగలవు. నేను మళ్ళీ ప్రపోజ్ చేయమనట్లేదు, అట్లీస్ట్ ఒక చిన్న హింట్ ఇవ్వు నువ్వంటే తనకి ఇష్టమని. తన మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది కదా. తను నీకోసమే వచ్చిందని నీకు చెప్పాలని ఉందిరా. కానీ ఆ రోజు నిన్ను అంతలా బాధపెట్టిన అమ్మాయే ఇప్పుడు నీ ముందుకు వచ్చి నేను ప్రేమిస్తున్నా అని చెప్పాలి. ఇన్ని రోజులు బాధ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ప్రేమ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే బాగుంటుంది. అదే కరెక్ట్. సరేరా, నేను వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వాలి. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు. నిజంగానే వాడు అన్నట్టు ధరణి నా కోసమే హైదరాబాద్ వచ్చిందా? నా కోసం నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చేంత ఇష్టం ఉంటుంది అసలు ధరణికి నా మీద. వాడు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది. నేను నా ప్రేమని ధరణికి చెప్తేనే నేను తన ఆలోచనల నుంచి బయటపడగలను. నాకు తనంటే ఇష్టం అన్నప్పుడు చెప్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏ రోజు నా లవ్ గురించి బయటకు చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటకు చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే అదైంది. తనని మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తుందో రాదో. సార్